నమస్కారం అండి. మనం ఇప్పుడు పాలువాయి భానుమతి గారు రచించిన 'అత్తగారు అచ్చుతప్పులు' అనే కథను విందామా? ఆ మధ్య మా చాకలి ఉన్నట్టుండి మా వారి 15 పంచెలు ఒక్కసారిగా పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంతో. అంట్ల వెధవ, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏమైనాయి 15 పంచెలు అంటూ నిలేశారు చాకల్ని. అన్యథా శరణం నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి ముందు సాష్టాంగపడ్డాడు. ఆ పంచెలే నాకేయలేదండి అమ్మగారు అంటూ. నోర్మీ దొంగ భడవ, ఇంత అబద్ధాలా? నిక్షేపం లాంటి పిల్లవాడి నిక్కర పారేస్తే పారేశావు, బంగారం లాంటి 15 పంచెలు ఏం చేశావో చెప్పు అంటూ బడిపంతులల్లే పెన్సిల్ ఝళిపించారు. నేలకంటుకుపోయిన చాకలి భూదేవితో మొరబెట్టుకున్నాడు. ఆ తిరుపతి అంకన్న సాక్షిగా ఆ పంచెలు గాని నిక్కరు గాని నాకేయలేదమ్మగారు అంటూ. చీనోర్మి గాడిద, నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావట్రా? లెక్క పొరపాటు నా వంశంలో లేదు, తెలిసిందా? బుద్ధి బుద్ధి, ఎంత మాట అన్నారమ్మగారు? ఒకవేళ పొరపాటున చీ వెధవ, మళ్ళీ అదే మాట. పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. పొరపాటును రాయడానికి ఒకటా రెండా? 15 పంచెలు ఇట్టా కొన్నవి అట్టా వేశాడు బిడ్డ. ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచెలు. తలుచుకుంటే కడుపు భగ్గుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు. ఏం చేశావు పంచెలు అంటూ గాంధారంలో గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లిగా లేచి కండ్లు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు. ఈసారి సలవక నాకొక్క పంచె కూడా పడలేదమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే, ఇక వీడిట్లా చెప్పడే, వీడిని అడిగే విధంగానే అడగాలి. పిలిపించు పోలీసుల్ని అంటూ హడావిడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలివాడితో పాటు నేను కూడా హడలిపోయాను. వాళ్ళని పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు. అసలు పంచెలు పోవడానికి వాళ్ళకు తగినన్ని ఆధారాలు దొరికిందాకా వాళ్లతో పాటు మనం కూడా అవస్థపడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళితే బ్రహ్మాండమైన విషయమై ఊరుకుంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావు గారు ఇలాంటి ఇబ్బందిలోనే పడ్డాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు 50 గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బ ఏమైనా తగిలిందా అంటూ విచారించాడు. ఈలోపుగా నలుగురు గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందట. ఇంకా అక్కడ చేరిన గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని ఎముకల గూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కారును ఒకసారి కొరకొరా చూశారట. ఇదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదని పెద్ద మనిషి అల్లే జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్లో చెప్పి వెళదామని వెళ్ళాట రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది? యాక్సిడెంట్ జరిగిన చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడ్డదా అంటూ రావుగారు చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అసలే జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్టయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్ళకు నచ్చజెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే, పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ ఇద్దరు పోలీసులు రావుగారి కారులో ఎక్కి కూర్చున్నారట. చచ్చాన్రా బాబు, ఎరక్కపోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డ రావుగారు చేసేదేం లేక తిన్నగా ఆ పోలీసులను అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటుకు తీసుకొచ్చాట. కారు ఆపుతూనే పోలీసులు హడావిడిగా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని ఆయన కారును గురగురా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్యావస్థలో ఉన్న కారును టేప్తో కొలవడం మొదలెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాటి చెట్టును కొలిచినట్టు ఒకసారి నిలువున టేప్తో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎట్లా కూర్చోగలిగాడా అని పోలీసు వాళ్ళకు సందేహం కలిగిన తక్షణం రావుగారి తల చూశారట. రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయల్లాంటి బొప్పెలు చూసి తలలూపి సమాధానపడ్డారట. అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెలన్నీ గాలించారట పోలీసులు.
ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయింది అన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకుని మళ్ళీ రావుగారి కారులో బయలుదేరారట. వెళ్ళే దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు. భక్తుల్లాగా వాళ్ళకు కాఫీ గట్రా ఇప్పించి తను కాస్త కాఫీ గొంతులో పోసుకొచ్చి కారులో కూర్చున్నారట రావుగారు. నాకు కాఫీ ఇస్తేనే కానీ కదలనంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందిట. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట్ట అందులో ఒక పోలీసు నవ్వుతూ. అసలే చిరాకుతో లోపల మండిపోతున్న రావుగారు సంతోషించాంలే నీ సానుభూతికి అని పైకి అనబోయి లోపలనుకుని అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా కారు తోసుకుంటూ వెళ్ళాట పోలీసుల్ని కారులో కూర్చోబెట్టి. పెట్రోల్ వేసుకుని ఎలాగో తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కుని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఉంటుందని చెప్పారట పక్కిళ్ళ వాళ్ళు. 50 మైళ్ళు రావుగారి రోగిష్టి కారు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసు వాళ్ళు. నే పోతానురా మొర్రో అంటూ బావురుమన్నట్లు కనిపించిందట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్ళడానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట. బ్రతుకు జీవుడా అంటూ వాళ్ళను పోలీస్ స్టేషన్లో దింపి పోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే 9 గంటలకంతా ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఆ 2 పోలీసులు. పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 1/2 డజన్ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందట రావుగారు. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు ఆ గాథ అంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచెలు ఏ రంగు అంచువి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపు, వాటి బిల్లు, ఖరీదు, వాటి మీద ఇనిషియల్ వగైరా అన్నీ అడుగుతారు. అన్నట్లు మా చాకలి ఉతికే ఏ బట్టల మీద కూడా ఇనిషియల్ అంటూ ఉండదని నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచెలు ఎక్కడ పోయాయో తెలుసుకోవటం పోలీసులకు కూడా కష్టమేమో అనిపించింది. ఆ సంగతి మెల్లిగా మా అత్తగారి చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోలేకపోతే ఇంకా పోలీసులు ఎందుకే, అడుక్కు తిన్నో అన్నారు గట్టిగా అరుస్తూ. నిక్కర పారేస్తే పారేసావు, ఆ 15 పంచెలు ఏం చేశావో చెప్పు ఇంతటైనా, లేదంటే తక్షణం పోలీసుల్ని పిలిపించి నీ తాట ఒలిపిస్తాను అంటూ మళ్ళీ బెదిరించారు చాకల్ని. చాకలి మళ్ళీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళల్లో నీళ్లు రాకపోయేసరికి చీదేస్తూ ఒట్టి కళ్ళు తుడుచుకోవడం మొదలెట్టాడు. బంగారం లాంటి 15 పంచెలు మింగేసి ముచ్చులాగా ముసలి కన్నీళ్లు గారిస్తే విడిచిపెడతాననుకున్నావుట్రా? ఇంకా చూస్తావేమిటే, టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసుల్ని. మా అత్తగారు నన్ను దబాయిస్తూ ఉండగానే మావారు టెలిఫోన్ చేశారు ఆఫీసు నుంచి. రాత్రికి ఎక్కడో డిన్నర్ ఉందని, భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెబుతూ వాళ్ళ అమ్మగారి కేకలు ఫోన్లోకి కూడా వినిపించి, ఏమిటి మా అమ్మ ఎవరి మీదనో అరుస్తున్నట్లుందే అని అడిగారు. చాకలి 15 పంచెలు పారేశాడని చెప్పాను. అరేరే 15 పంచెలు పారేశాడా? అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచెలే నాకేయలేదంటున్నాడు. లెక్క సరిగా చూశారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే, చాకలివాడి తలకాయంత అక్షరాలతో. అయితే ఇప్పుడు మా అమ్మ ఏమంటోంది? తక్షణం పోలీసుల్ని పిలవమంటుంది. చచ, వాళ్ళెందుకు అనవసరంగా, అదొక న్యూసెన్స్. వద్దని చెప్పు. వాళ్ళొచ్చి వాడి వీపు చెతగొట్టి నానా గందరగోళం చేయటం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనము తిరగాలి. ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టు. మాట్లాడకుండా వాడిని పంపించేయండి. ఇక మీద వాడికి బట్ట లేకుండా ఉంటే సరి అన్నారు మావారు. ఈ సంగతి మా అత్తగారి యువతలకు పిలిచి చెప్పాను. అయ్యో నెత్తిరాత, వాడు అంతకంటే ఇంకేమంటాడులే, అన్నీ వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కుని చాకలి వాడికి ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం లోపుగా పంచెలు తెస్తే తెచ్చినట్టు, లేదంటే తక్షణం పోలీసులకు పట్టించి అండమాన్ దీపాలకు పంపించి జన్మ ఖైదు వేయిస్తాను, జాగ్రత్త అంటూ ఒక్క విసురున పద్దు పుస్తకం ఆ ముఖాన బారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చాకలి కూడా చివరిసారి చీదేసి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకల్ని తిడుతూనే వంట వడ్డనా చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకల కోసం కాచు కూర్చున్నారు. వాడు రాలేదు కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పనిపిల్లవాడు వచ్చాడు ఊరి నుంచి. వాడు వస్తూనే, అయ్యగారి 15 పంచెలు పోయాయిరా అన్నాను. అరే అన్యాయంగా ఉందే, బహుశా నేను ఊరికెళ్ళానని తెలిసి బోడి నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచెలు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి, నేనిప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడి పని పట్టిస్తాను అని వాడు అంటుంటే
వెలవెలబోతున్న మా అత్తగారు, లాండ్రీ ఏమిట్రా, చాకలి పారేశాడంటుంటే అన్నారు. అబ్బే లేదమ్మా, చాకలి మూటలో నుంచి నేనే తీశాను. అయ్యగారు పంచెలు లేవంటే అర్జెంట్ వాష్కి వేశాను. మా ఊరు నుంచి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారి బీరువా సరుకులో పెట్టే వెళ్ళాను. మీరు చూడలేదన్నమాట అంటూ నసిగాడు. ఎట్టా చూస్తావురా మొద్దు వెధవా, లెక్క రాసి మూటగట్టి పడేసిన మురికిగుడ్డల్లోంచి నువ్వు పంచెలు మాత్రం తీసి లాండ్రీకి వేస్తావని నేనేం కలగన్నానా? చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం లేని కుర్ర వెధవలనంతా ఇంటి పనికి పెడితే ఇంతే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికి వెళ్ళారు, ఏదో పని ఉన్నట్లు. ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు. నాకు నవ్వొచ్చింది వాడి అవస్థకు. వద్దొద్దు, ఇహ ఏడవక్కర్లా, పంచెలు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్లు నల్లటి వాడి ముఖం నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి. చూశారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద అభాండం వేశారో పెద్దమ్మగారు. ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించరు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలుసు, అలాంటి క్లిష్ట సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తుంటారని. అయితే మరి మాసిన బట్టలు వేయరా అమ్మా అని అడిగాడు చాకలి దీనంగా. పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగి రమ్మని పంపించేశాను చాకలిని. వాడటు వెళుతూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు. ఏడీ చాకలి వెధవా, వెళ్ళిపోయాడా అంటూ. నేనే పంపించేశాను, మురికి బట్టలు వేయమన్నాడు, 2 రోజులు ఆగి రమ్మన్నాను. ఎన్ని రోజులు తాళొచ్చినా పిల్లవాడి నిక్కర సంగతి తేలిందాక మళ్ళీ వాడికి బట్టలు ఎట్టా వేస్తాం? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటుండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనా అమ్మా? అయితే సాకలోడి మూటలో నుంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన చిన్నయ్య గారు కావాలంటే అన్నది అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా ముఖం చూడలేకపడ్డ అవస్థ నేను చూడలేక మెల్లిగా ముందు హాల్లోకి తప్పుకున్నాను. టెలిగ్రామ్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక విని వరండాలోకి వెళ్ళాను. టెలిగ్రామ్తో పాటు ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈలోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు. టెలిగ్రామ్ ఎక్కడి నుంచే అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచే. ఏమిటి, ఏమనిచ్చిందే? నా తల్లి ఒళ్ళుకి ఏం లేదు కదా అంటూ ఆదుర్దాపడ్డారు. ఏం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు, రేపు మెయిల్లో వస్తున్నానని ఇచ్చారంతే అన్నాను. అమ్మయ్య, నా తల్లి వస్తోందా, ఎన్నాళ్ళయిందో చూసి, కళ్ళు కాయలు కాచాయి అన్నారు 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద భాష్పాలు విడుస్తూ. ఆ శుభలేఖ ఎవరిదే? ఎవరో అచ్యుతరామయ్య గారుట, ఆయన మనవడి పెళ్లి పత్రిక. ఈ ఊర్లోనే, మైలాపూర్లో పెళ్ళిట. ఓహోహో, అట్టా చెప్పు. ఆ పెళ్ళికే అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఎవరనుకున్నావు? అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అన్నారు అర్థం కాక చూస్తున్న నన్ను చూసి. అన్నట్టు మెయిల్ ఎన్నింటికి వస్తుందే అన్నారు. ప్రొద్దుటే వస్తుంది అనుకుంటాను అన్నాను, నాకు టైం తెలియక. నీకు తెలియదన్నమాట. అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుందో రేపు. బిడ్డ రాత్రి భోంచేసి బయలుదేరుతుందో లేక అట్టాగే బండెక్కుతుందో. వస్తూనేనైనా 4 మెతుకులు తినకపోతే దానికి కళ్ళు తిరుగుతాయి. పైగా దానికి దంపుడు బియ్యం తప్ప మనం మింగే మరబియ్యం దాని ఒళ్ళికి కాదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా ఒడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు. రోకలు విరిగిపోయిందమ్మా అన్నది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకలు తెచ్చి దంపమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరవేయమన్నా ఇదిగో ఎండరాని, అదిగో మజ్జిగ మిగల్ని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిప్పలకు పట్టించి పెట్టారు. దానికి చింతకాయ పచ్చడంటే ఎంతో ఇష్టమే అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టే పెట్టారు. దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల కోసం అట్టి పెట్టిన 2 పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు. మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న వెసకలాంటి సీకాయి అది జన్మకు తల మీద వేసుకోదే అంటూ మెంతులు సీకాయి నానేశారు. సున్నిపిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే అంటూ అప్పటికప్పుడు తిరగలు ముందేసుకుని సున్నిపిండి విసరడం మొదలెట్టారు. సున్నిపిండిలోకి ఖర్జూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయినే అని బాధపడ్డారు కాసేపు. అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ళు వాసం చెక్కపొడి తెచ్చి నీకిచ్చానే, ఎక్కడే అది? ఉంటే కాస్తివ్వు, పిండిలో కలుపుతాను, లేకపోతే పచ్చివాసన వేస్తుంది పిండి అంటూ అడిగి పుచ్చుకున్నారు.
అయ్యో నా మతి మరుపు మంటిపోను, అసలు అది వడియం లేకపోతే నోట ముద్ద పెట్టదే అంటూ వడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్ళకు కబురు పెట్టారు. మా అత్తగారు వడియాలు వేస్తే 4 కాలాల పాటు ఉండేట్టు వేస్తారు. అవి మనుషుల పళ్ళను గట్టిపరచటమో లేక ఓడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ వడియాలు కంచంలో వేసేప్పుడే వడగళ్ల శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు వేశారు మా అత్తగారు. కర్మం జాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరు నుంచి. అన్నగారు, కొత్తగా వడియాలు వేశాను, ఇంకా బాగా ఎండలేదనుకోండి, అయినా ఎట్టా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు. భేష్ భేష్, గుమ్మడి వడియాలంటే నాకు ఇష్టమని మీకెట్లా తెలిసింది అంటూ సంతోషపడిపోతున్న మా నాన్నగారు వడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతకాల. కొరకడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చాటంత వడియం నోట బట్టల. చాలాసేపు అవస్థపడ్డారు. ఏమన్నగారు, వడియాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తుండండి అన్నారు మా నాన్నగారు కొరకరాని కొయ్యల్లా ఉన్న 4 వడియాల్ని కంచంలో ఓ మూలకు తోస్తూ. ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ ఆ వడియాలు వేయించలేదు, ఎవరికీ వడ్డించలేదు. గప్చిప్గా ఊరుకున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాత చింకిచాపను అంటిపెట్టుకుని బయటనే పడున్న ఆ వడియాల మీద చివరకు మావాడు జాలిపడ్డాడు. తక్షణం వాడు వాడి స్నేహితులు కొందరూ కలిసి కొన్ని వడియాల్ని రాకెట్స్ లాగా ఆకాశానికి పంపే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఆకాశానికి పంపగా మిగిలిన వడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరమటానికి ఉపయోగించారు. ఆ తరమటంలో ఒక వడియం ఎవరో పిల్లవాడి కణతకు తగిలి చిల్లిబడి బొటబొట రక్తం గారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లవాడి తల్లి ఎవరో రాయి తీసు కొట్టి అబద్ధాలు ఆడుతున్నారని, వడియంతో అంత దెబ్బ తగలటం అసంభవమని మా ఇంటి మీదకి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి అది రాయి కాదని, వడియమేనని, పొరపాటున తగిలిందని నచ్చజెప్పి ఆవిడికి నమ్మకం కలిగేందుకు చాప మీద పడున్న మిగతా వడియాలు చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలిన ఇనప వడియాలు అని తిట్టుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఇంటికెళ్ళింది. ఇంకా ఆ వడియాలు అక్కడుంటే ప్రమాదమని తక్షణం బయట పారేయించాను మా అత్తగారు చూడకుండా. అక్కడ వాటిని వదలలేదు. ఎదురింటి ఆడపిల్లలు చిల్ల పెంకులకు బదులు ఆ వడియాలనే తొక్కుడు బిళ్ళలుగా ఉపయోగించి ఆడుకున్నారు. ఆ తర్వాత వడియాలు కావాలని మేము అడగనూ లేదు, మా అత్తగారు వెయ్యనూ లేదు. కూతురు వస్తోందనగానే మళ్ళీ వడియాలకు రుబ్బడానికి కూర్చున్నారు. అన్నట్లు మర్చిపోయానేవు, రేపటికి నెయ్యి లేదు. ఎట్టా? కాఫీ పొడి కూడా అయిపోయినట్టే ఉంది. దానికి అన్నం అక్కర్లేకపోయినా రోజుకు 5-6 సార్లైనా కాఫీ కావాలి. రేపు ఆదివారం కూడాను. త్వరగా ఓ కాగితం పెన్సిలు తీసుకొచ్చి ఇవ్వవే అంటూ చెయ్యి గడుక్కున్నారు. అట్లాగే బజార్ సామాన్లు కూడా తెప్పించండి. కందిపప్పు, మినప్పప్పు, చక్కెర అన్నీ రేపటిదాకా వస్తాయి అన్నాడు వంటవాడు నసుగుతూ. పేడా పోయింది పో. 1 తారీఖు 10 రోజులు ఉందనగానే అన్నీ నిండుకున్నాయా? బాగానే ఉంది. సరే, మళ్ళీ మళ్ళీ ఎందుకు? ఒకేసారి చెప్పు, ఏమేం కావాలో రాసేస్తా. మళ్ళీ రేపు ఆదివారం కూడా అంటూ పెన్సిలు కాగితం తీసుకుని కూర్చున్నారు మా అత్తగారు. కందిపప్పు 10 మానికలు. ఊరిని 10 మానికలు దొంగల దోలా? హవ్వా, ఎందుకురా 10 మానికలు? ఇంకా నయం 10 బస్తాలు అన్నావుగావు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. వెనకటికి మా ముత్తాత గారింట్లో 80 మంది జనాభాకు నెలకు 10 బస్తాల పప్పు ఉడికేదట. ఆ కాలంలో పప్పే ప్రధానం. అట్టా ఉంది నువ్వు చెప్పేది. ఆ తర్వాత మినప్పప్పు 5 మానికలు. ఓరి నీయంట వానగొరవా, ఎందుకురా 5 మానికలు? వెనకటికి మా బంధువుల్లో ఒక ఆవిడ నిత్యం మినపగారెలు తినటానికే ఉన్న ఆస్తంతా తగలేసిందట. బస్తాల బస్తాల మినప్పప్పు తిని తిని చివరకు పుట్టెడు చెవుడుతో పోయిందట ఆ ఇల్లాలు అంటూ మళ్ళీ నవ్వారు మా అత్తగారు. వంటవాడు చిన్నబుచ్చుకున్నాడు. ఆ మాట సామెత కన్నా కానీ తొందరగా తెవులు మరి. ఇట్టా ఒక్కోటి చెప్తే ఎప్పటికయ్యేట్టు? వరుసగా చెప్పుకుపో, నేను రాసుకుంటూ పోతాను అని మా అత్తగారు అంటుంటే వంటవాడు పరుగు లంకించుకున్నాడు. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర 5 ఫలాలు, నూనె 5 వీసెలు, చింతపండు 1 వీసె, ఎర్రగడ్డలు వీసె, తెల్లగడ్డలు 1/2 వీసె, ఉప్పు మానెడు 8 వీసెలు చక్కెర,
టన్ను కట్టెలు, పిండి గోధుమలు, రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళపొడి, 12 అగ్గిపెట్టెలు, ఒక ఎల్జీ ఇంగు పెట్టె, కేసరి పౌడరు. ఒరేయ్, ఈ హాపరా నీ దండకం, అంగడంతా కొనిపించేట్టున్నావే. ముందు ఈ సామాన్లు ఖర్చు కానీ తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పని పిల్లవాడి చేతికిచ్చి చెట్టు అంగటి నుంచి సామాన్లు పట్టించుకురమ్మని పంపించేశారు. రాత్రి 10 గంటల ప్రాంతాల్లో 2 రెండెడ్ల బండ్లు, ఒక తోపుడు బండి వచ్చి ఇంటి ముందాగాయి. అంతరాత్రప్పుడు రెండెడ్ల బండ్లలో ఏ పల్లెటూరు బండ్లు వచ్చారబ్బా అనుకుని బయటికెళ్ళి చూస్తే బళ్ళ వెనకాల చెట్టు కొడుకు, మా పని పిల్లవాడు సైకిళ్ళు దిగుతున్నారు. నన్ను చూస్తూనే చెట్టు కొడుకు నమస్కారం చేసి, మన ఇంట్లో విశేషం అని కాస్త ముందుగానే తమరు కబురు చేసినట్టయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచే సప్లై చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్నంత వరకు మా అంగట్లోవి, పక్క అంగళ్ళలోవి తీసుకొచ్చాను. మీరు పంపిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా తేలేకపోయినందుకు క్షమించాలి. తమరు పంపిన లిస్టులో 10 బస్తాల కందిపప్పుకు గాను ప్రస్తుతం మా అంగట్లో ఉండేది 4 బస్తాలు తెప్పించి మిగతా 8 బస్తాలే తెచ్చాను. కొరవపడ్డ 2 బస్తాలు రేపు తెల్లారేసరికల్లా పంపుతాను. అట్లాగే 5 బస్తాల మినపప్పుకు గాను 3 బస్తాలే తెచ్చాను. అది మా అంగట్లో 1.5 బస్తా పప్పే ఉందండి. మిగతా బయట అంగళ్ళ నుంచి తెప్పించాం. చిన్న చిన్న చిల్లర సామానంతా మామూలుగా పంపే తోపుడు బండిలోనే తెచ్చా. ఇకపోతే 20 కట్టెలు, 8 టన్నుల చక్కెర అని రాసుంది లిస్టులో. అది పొరపాటున రాశారేమోననుకుని కనుక్కుని పోదామని వచ్చాను. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకడం చాలా కష్టంగా ఉంది. 20 చక్కెర కోసం జనం క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నారు అంటూ చెట్టు కొడుకు చెప్తుంటే గుడ్లు అప్పచెప్పి వింటూ కొయ్యబారి నిలబడ్డాను. ఎవరే బండ్లల్లో వచ్చింది? కొంపదీసి పెళ్ళికొచ్చిన పల్లెటూరి బంధువులు ఎవరైనా విడిదిల్లు అనుకొని రాలేదు కదా అంటూ లోపల నుంచి వచ్చారు మా అత్తగారు. నమస్కారం పెద్దమ్మగారు. తమరు రాసి పంపిన లిస్టులో సామాన్లన్నీ కాస్త కొరవబడ్డందుకు క్షమించండి. 10 బస్తాల కందిపప్పుకు గాను 8 బస్తాలే తెచ్చాను. మినప్పప్పు కూడా 2 బస్తాలు కొరవడ్డాయి. ఆ 2 రేపు పంపించేస్తాననుకోండి. కానీ చక్కెరది ఒక్కటే కష్టం. అసలు అది ఎంత రాశారో కనుక్కుపోదామని వచ్చాను. 8 టన్నుల చక్కెర లేక ఓరి నీ టన్ను దొంగల దోల? ఈ బండ్లు ఏమిటి, ఈ బస్తాలు ఏమిటి? హవ్వా, ఏమిటి అన్యాయం? నీకేం మతి గితి పోలేదు కదా అబ్బి? చెట్టు కొడుకు వెలవెలబోతూ తమరు పంపిన లిస్టు ప్రకారమే తెచ్చానన్నీ అన్నాడు. చాలే ఊరుకో పెద్ద మనిషి, ఎవరైనా నవ్విపోతారు. నే రాసిన లిస్టులో ఇన్ని సామాన్లు రాశానా? ఏది చూపించు లిస్టు అంటూ నిలేశారు చెట్టు కొడుకును. చెట్టు కొడుకు జేబులన్నీ వెతుక్కున్నాడు, కనిపించలా. పనిపిల్లాడిని అడిగాడు. మీరే తీసుకున్నారు సార్ అన్నాడు. కంగారు పడుతూ ఇప్పుడే వస్తాను అంటూ సైకిల్ తీసుకుని పరిగెత్తాడు చెట్టు కొడుకు. అన్ని దొంగ వేషాలు, దొంగ బుద్ధులును. అంగట్లో అమ్ముడు పోని సరుకంతా ఊళ్ళో వాళ్ళ నెత్తికి కట్టాలంటే ఎట్లా? న్యాయం ఉండక్కర్లా? ఇట్టా ఎవరైనా రాస్తారా? ఇంత అన్యాయం చేస్తుండబట్టే 6 నెలల క్రితం అంగట్లో ఉండేవన్నీ పట్టపగలే దొంగలు దోచుకుపోయారు అంటూ చెట్టుకి అష్టోత్తరం జరుగుతుండగానే చెట్టు కొడుకు పరిగెత్తుకొచ్చాడు సైకిల్పై. లిస్టు కాగితం దారిలోనే దొరికింది. కర్చీఫ్ తీస్తుంటే కింద పడ్డట్టున్నది. ఇందా అండి మీరు రాసి పంపిన లిస్టు అంటూ మా అత్తగారి చేతికి అందించాడు ఆయాసపడుతున్న చెట్టు కొడుకు. మా అత్తగారు లిస్టులో తనేమి రాశారో చూసేలోగానే నేను దొంగలాగా లోపలికి జారుకున్నాను. కాసేపటికి బండ్లు వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. గప్చిప్గా లోపలికి వచ్చారు మా అత్తగారు. మర్నాడు తెల్లవారుజామున నేను లేచేసరికే మా అత్తగారు లేచి నీళ్లపోయి అంటించారు. రాత్రి మా వారు ఆలస్యంగా రావడం వల్ల డ్రైవర్కి చెప్పడం మర్చిపోయిన నేను పిల్లిలాగా వెళ్ళి పనిపిల్లవాడిని లేపాను. పనిపిల్లాడు లేచి కూర్చుని కాసేపు నిద్రపోయాడు. మళ్ళీ తట్టి లేపాను. నిలబడి కాసేపు నిద్రపోయాడు. చివరికెట్లా కాదని చెంబుడు నీళ్లు తెచ్చి వాడిని ఎత్తిన పోసా. పిచ్చెత్తినట్టు కలవరిస్తూ ఇల్లంతా పరిగెత్తడం మొదలెట్టాడు. మా అత్తగారు డ్రైవర్ సంగతి అడిగేలోగా కబురు పెడదాం అనుకుంటే ఎంతకీ వాడు స్పృహలోకి రాలేదు. మూలనున్న పేం బెత్తంతో ఒక్కటి తగిలించా. దాంతో అదిరిపడి బాబోయ్ అమ్మగారు ఏంటి ఏంటి అంటూ ఈ లోకంలో పడ్డాడు. అర్జెంటుగా సైకిల్ మీద వెళ్ళి పెద్ద కారు డ్రైవర్ పెంటస్వామిని పిలుచుకురావాలి, స్టేషన్కు కారు తీసుకువెళ్ళాలని చెప్పు అర్జెంటు అంటూ పంపించేశాను డ్రైవర్ ఇంటికి. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు. పెంటస్వామికి ఒంట్లో బాగాలేదని, అయ్యగారి దగ్గర లీవ్ తీసుకుని రాత్రే ఊరికెళ్ళాడని, అంచేత చిన్న కారు డ్రైవర్ మురుగుస్వామిని అర్జెంటుగా రమ్మని చెప్పొచ్చానని చెప్పాడు. నా గుండెల్లో రాయి పడ్డది. మా అత్తగారికి మొదటి నుంచి మురుగుస్వామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళు మంట. దానికి కారణాలు లేకపోలేదు. ఒకసారి మురుగుస్వామి తాత డ్రైవ్ చేస్తే మా చిన్న కారులో దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేను.
తిరిగొచ్చే వేళకు కాస్త చీకటి పడ్డది. అప్పటికింకా దీపాలు కూడా పెట్టారో లేదో. ఇంకా మా మురుగుస్వామి తాత రోడ్డు వదిలేశాడు. పేవ్మెంట్ మీద నడిచే జనం మీది మీదికి పోయి ఒదిగి నడిచే వాళ్ళందరినీ జడిపించడం మొదలెట్టాడు. ఎదురుగ్గా ఓ పెద్ద లారీ భయంకరంగా హెడ్లైట్స్ వేసుకుని వస్తుంటే మా మురుగుస్వామి తాత కండ్లు చీకట్లు గమ్మే. అమాంతంగా ఆ లారీతో ఢీ కొట్టబోయి చటుక్కున పక్కకు తప్పుకోవడంతో రోడ్డు పక్క నుండి చెట్టెక్కించాడు మమ్మల్ని. సగం చెట్టెక్కిన కారు సడన్గా వెనక్కి తగ్గడంలో మా నడుములు విరిగాయి. సిలోన్ టెంకాయ లాంటి మా అత్తగారి తలకాయ వెళ్ళి కారు వెనక వైపు గ్లాసుకు తగిలి సహస్ర తునకలైంది గ్లాసు. పోలీసులు చేరకముందే ఎట్లాగో ఆ చోటు నుంచి బయటపడ్డాం. ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుస్వామి తాత అంటే హడల్. అసలు ఆ గుడ్డి పీనుగా రోడ్డు మీద కారు నడపడం మానేసి చాలా కాలమైందే. వాడి దృష్టి అంతా రోడ్డు పక్క నుండే చెట్ల మీద స్తంభాల మీద ఉంటుంది. మీరు కాబట్టి ఇంకా ఆ ముసలి పీనుగును డ్రైవర్గా అట్టే పెట్టుకున్నారు కానీ ఇంకెవళ్ళన్నా అయితే తన్ని తగలేస్తారు. ఇహ ఆ మురికి వెధవ కారులో చస్తే కూర్చోను అంటూ ఆనాటి నుంచి శపథం పట్టారు మా అత్తగారు. తీరా తన కూతురును స్టేషన్ నుంచి తీసుకురావడానికి మురుగుసామే వెళ్తున్నాడని తెలిస్తే చిక్కే. మా అత్తగారు కేకేశారు. మేలు ఎన్నింటికి వస్తుందో అబ్బాయిని అడిగావా? డ్రైవర్ కబురు పెట్టావా అంటూ ప్రశ్నించారు. ఈ పాటికి వస్తుండాలి అన్నాను. ఎవరు? పెంట వెధవా మురికి వెధవా? మురుగుసామే అంటూ అదిరిపడ్డారు మా అత్తగారు. అయ్యో నెత్తిరాత, ఆ గుడ్డి పీనుగను ఎందుకు రమ్మన్నావే? పెంటసామి కొళ్ళు బాగాలేదని లీవ్లో ఏదో ఊరికి వెళ్ళాట. మరి ఎవరో ఒకరు స్టేషన్కి బండి తీసుకెళ్ళాలిగా. అది సరే, ఈ మురికి వెధవ సమంగా రోడ్లో వస్తాడో లేక దాన్ని తీసుకెళ్ళి చెట్టెక్కిస్తాడో ఎట్లా తెలుస్తుందే? సరే ఏం చేస్తాం, దాని అదృష్టం నా అదృష్టం అట్టా ఉంది అంటూ తలబట్టు కూర్చున్నారు మా అత్తగారు. అమ్మా స్టేషన్కు కారు తీసుకెళ్ళమన్నారంటనే అంటూ డ్రైవర్ మురుగుస్వామి గొంతు వినిపించింది. మా అత్తగారే లేచి బయటకు వచ్చారు. ఒరే మురుగు, అమ్మాయి వస్తుంది ఇప్పుడు మేల్లో, స్టేషన్కు కారు తీసుకువెళ్ళు, తెలిసిందా? అన్నట్టు అమ్మాయిని ఎరుగుదువుగా, 10 ఏళ్ల నాడు అది దాని మొగుడు వచ్చారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అది ఒక్కతే వస్తోందిలే. అన్నట్టు దాని మొగుడు పోయాక నువ్వు చూడలేదు కదూ, అప్పటికి ఇప్పటికీ దాని అవతారమే మారిపోయిందిలే. నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ మనిషి ఒక్క పిసర్ లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీ గుర్తు కోసం చెబుతున్నా. ఇంతెందుకు, అమ్మాయిని కనుక్కోగలిగావా? సరే, లేదా ఒక పని చెయ్యి, మేల్లో నుంచి ఏ విధవాడపడుచు దిగినా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అచ్యుతరామయ్య గారింటి పెళ్ళికైనా వచ్చారు అని అడుగు చాలు. అవును అంటే మారు మాట్లాడకుండా కారులో ఎక్కించుకునిరా. ఒకటే సంగతి, త్వరగా వెళ్ళు, మేలొచ్చే వేళ ఇందులాగుంది. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకో. అచ్యుతరామయ్య గారింటి పెళ్ళికి వస్తోంది అంటూ కారు బయలుదేరిన తర్వాత కూడా కూతుర్ని కనుక్కునే గుర్తులన్నీ వెనక నుంచి కేకలేసి చెప్పారు డ్రైవర్ మురుగుస్వామికి. కారు అటు వెళ్తూనే పెళ్ళి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక ముసలాయన మా అత్తగారిని చూసిపోదామని వచ్చాడు. అమ్మండి బాగున్నావా? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. చిన్నప్పుడు పరికిణీ చొక్కా వేసుకుని మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదానివి, గుర్తుందా అన్నాడు ఆ ముసలాయన కుర్చీలో కూలబడుతూ. ఆ ముసలాయన ఎవరో మా అత్తగారికి గుర్తులేదని ఆమె ముఖం చూస్తూనే గ్రహించాను. ఆ మనిషి ఎవరో మనసులోనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అత్తగారు పైకి తేలకుండా, గుర్తులేకే, అంతా బాగున్నారా అన్నారు. అంతా ఎవరున్నారే అమ్మండి, అంతా పోయారు, మిగిలింది నేనొక్కడిని అన్నట్టు పరాంకుశంగాన్ని ఎరుగుదువుగా. మా అత్తగారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. ఎరక్కే, చిన్నప్పుడు ఒట్టి లబోడాగా తిరుగుతుండేవాడు. ఇంకా ఏమో అనబోయారు మా అత్తగారు. అబ్బెబ్బే వాడు వేరే అన్నారు ముసలాయన. గతుక్కుమన్నారు మా అత్తగారు. వీడు ఎంఏ గిమ్మే చదివి లండన్ గిండన్ వెళ్ళొచ్చాడు. నువ్వు చెప్పే లబోడా వెధవా బహుశా రంగనాథం కొడుకు పరాంకుశం అయి ఉంటాడు అన్నాడు ఆ ముసలాయన. వాళ్ళిద్దరినీ ఎరగని మా అత్తగారి ప్రాణం ఆ మాటతో కుదుటపడ్డది. ఎవడో ఒక పరాంకుశం, లబోడా అయితే అంతే చాలనిపించింది ఆ సమయానికి ఆవిడ ప్రాణానికి. అసలు ఆ ముసలాయనే ఎవరో ఇంకా మా అత్తగారికి అంతు చిక్కక అవస్థలో పడ్డారు. సరే వస్తా, రేపు పెళ్ళినాడు అటు వస్తావుగా నీ కోడల్ని తీసుకుని. అన్నట్టు నీ కూతురు కూడా రావాలనుకుంటాను పెళ్ళికి అంటూ లేచాడు. ఇవాళ మేల్లో వస్తుంది, స్టేషన్కి కారు కూడా పంపాం, అదొచ్చాక అటు వస్తాలేండి అంటూ ముసలాయన్ని గేటు దాకా సాగనంపి వచ్చారు మా అత్తగారు. 10 గంటలైనా మా ఆడబిడ్డ రాలేదు. ఏమిటే అమ్మా ఇంకా రాలేదు? మేలొచ్చింది లేనిది అబ్బాయికి టెలిఫోన్ చేసి కనుక్కోమను అన్నారు ఆదుర్దాపడుతున్న మా అత్తగారు. నేను నేరుగా స్టేషన్కే టెలిఫోన్ చేసి కనుక్కుంటే
4 గంటలు లేట్ అన్నారు కలకత్తా మెయిల్. అయ్యో నెత్తిరాత! అయితే దానికి నిన్న ఈవేళ కూడా ఏకాసేనన్నమాట. రైల్లో కూర్చుంటే పచ్చిగంగ ముట్టుకోదే అది. శ్రీరామచంద్ర, ఏం చేసేది అంటూ ఆరాట పట్టం మొదలెట్టారు మా అత్తగారు. కాసేపు ఇల్లంతా కాలుగాలిన పిల్లిలాగా తిరిగారు. వంటంతా ముగించి అన్నీ సిద్ధం చేసి చల్లారిపోయిన వేడి నీళ్ల పొయ్యి కింద మళ్ళీ మంటేసొచ్చి ఇంకా మెయిల్ రాలేదటే అన్నారు. మళ్ళీ టెలిఫోన్ చేశారు స్టేషన్కి. మెయిల్ వచ్చి చాలాసేపు అయిందని వాళ్ళు చెబుతుండగానే వాకిట్లో కారు వచ్చి ఆగింది. అమ్మాయి వచ్చేసిందే అంటూ ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు గబగబా కారు దగ్గరకు పరిగెత్తారు. పెళ్లివారిల్లు ఇదేనా అంటూ ముసుగు సవరించుకుని కారులో నుంచి దిగింది నల్లగా లావుగా ఉన్న ఒక విధవావిడే. ఒక క్షణం మా అత్తగారు గుడ్లు తేలేసి నోట మాట లేకుండా కొయ్యబారి నిలబడిపోయారు. ఏమేనమ్మా, తమరు చెప్పిన అచ్యుతరామయ్య గారింటికి వచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవర్ మురుగుసామి తాత. ఓర్ని అచ్యుతరామయ్య అడవులు బట్టిపోను, ఈవిడెవర్రా? అమ్మాయి ఎదురా త్రోష్టం, దాన్నే అడవులు పట్టించావు. అట్లా గుడ్లప్ప చెప్పి చూస్తావేమిట్రా గుడ్డిపీనుగా, జవాబు చెప్పాడు అంటూ మా అత్తగారు ఒక్క అరుపు అరిచేసరికి త త తమరు చె చె చెప్పినా అంటూ తడబడ్డాడు మురుగుసామి తాత. ఎవరైనా కాస్త గట్టిగా కోప్పడితే నత్తొస్తుంది మురుగుసామి తాతకు. అయితే పెళ్లివారిల్లు ఇది కాదన్నమాట. ఎట్లాగా? ఇంతకు రావాల్సిన మీ అమ్మాయి ఏ ఊరి నుంచి రావాలండి అని అడిగింది సైన్ పంచావిడ. మీ ఊరు నుంచి మాత్రం కాదు. అయినా నాకు తెలియక అడుగుతా గానీ, ఎవరమ్మా నువ్వు? ఎవరి కోసం వచ్చిన కారులో నువ్వెట్టా వచ్చావుంటా? అడగక్కర్లా ఎవరి కోసం వచ్చింది కారు ఏమిటి అని విచారించక్కర్లా అంటూ ఆ సైను పంచావిని జాడించారు మా అత్తగారు. బాగుందండోయ్ బామ్మగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను కానీ నేనేం మీ ఇంటికి ముష్టికి రాలేదు. రైలు దిగ్గానే మీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి ఫలానా అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికైనా వచ్చారు అష్ట్లా అని అడిగాడు. అవునంటిని. వెంటనే నా చేతిలో ఉన్న పెట్టి లాక్కుని వెళ్ళి కారులో పెట్టాడు. అతని వెనకాలే నేను రావాలంటారా వద్దంటారా? నాకు తెలుసు వీడిట్లాంటిదేదో చేస్తాడని అంటూ కారెక్కారు మా అత్తగారు. మొదటే నేను వెళ్ళుంటే ఇంత అనర్థం లేకుండా పోయేది. నిన్నటి నుంచి అన్నం నీళ్లు లేకుండా బిడ్డ ఏం అగచాట్లు పడుతోందో, కారు కోసం కాచుకుని ఏం పడిగాపులు పడుతోందో చూస్తావేమరా, బయలుదేరు అంటూ ఒక్క అరుపు అరిచారు. గజగజలాడుతున్న మురుగుసామి తాత పిల్లిలాగా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరేలోపుగానే మరో టెలిగ్రామ్ వచ్చింది. మా ఆడబిడ్డ కొన్ని అసందర్భాల వల్ల పెళ్లికి రావడం లేదని, గాబరా పడవద్దని, 5-6 నెలల్లో తను తప్పక వస్తానని, స్టేషన్కు కారు పంపవద్దని ఇచ్చింది. అయ్యో నెత్తిరాత! అయితే ఇప్పట్లో బిడ్డను చూసే ప్రాప్తం లేదన్నమాట అంటూ ఒక్క నిట్టూర్పు విడిచి కారు దిగారు మా అత్తగారు. వెంటనే కారెక్కింది సైను పంచావిడ. కాస్త నన్ను పెళ్లి వారింటి దగ్గర దించమనండి బామ్మగారు, నా కోసం కనిపెట్టుకొనుంటారంతా అన్నది. సరే, తప్పేదేముంది, ఆవిడని తీసుకెళ్ళి పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగవిడిచిరా, తీసుకొచ్చావుగా అన్నారు. ఆవిడని చూస్తేనే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు. వెళ్ళొస్తానమ్మాయి, వస్తానండి బామ్మగారు అన్నది కారులో కూర్చున్న సైను పంచావిడ. మళ్ళీ రావక్కర్లేదులే వెళ్ళు, అపశకునంలాగా వచ్చింది అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు మా అత్తగారు. కథ పేరు అత్తగారు అచ్చుతప్పులు. రచించిన వారు పాలువాయి భానుమతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేసి ఈ కథని విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.